నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరానికి వినాయక చవితి శోభ. మార్కెట్లో భక్తుల కోసం గణనాథులు, పూల ధరలకు రెక్కలు. భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. పుష్కర్ ఘాట్ వద్ద కొలువు తీరనున్న సృష్టి గణపతి. ఈ నెల 7 నుంచి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నేతలు. దిశానిర్దేశం చేస్తున్న నేతలు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురుస్థానం ఎంతో విశిష్టమైందని, గౌరవప్రదమైందని వర్ణించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూతురైన ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు. ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే టీచర్ అని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించేవారు ఉపాధ్యాయులు మాత్రమేనని వివరించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులది ఉన్నత స్థానమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉత్తమ భావాలను పెంపొందిస్తున్న గురువులను గౌరవించుకునే సంస్కృతి మన దేశంలోనే ఉందన్నారు. సమాజంలో గురువులది ఉన్నత స్థానమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ టీచర్ అనే 3 అక్షరాల పేర్లు ఎప్పటికీ మర్చిపోలేమని, అప్పట్లో ఉపాధ్యాయులు మెప్పు పొందాలని, వారి మోముల్లో చిరునవ్వు చూడాలనే తపనతో పోటీపడి చదివేవాళ్లమని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుభాష్ని, జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. గురు పూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 70 మందికి వివిధ కేటగిరీల్లో అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏడి వి వెంకటరాజు, ఛాయాదేవి, డివైఈఓ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐ దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, సమగ్ర శిక్ష ఎంఈఓ గౌరీశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది ఈ రంగం ఆ రంగం అని ఏమీ ఉండదు. sometimes it is in academics, sometimes in your profession, sometimes in your hobby, sometimes in your daily routine work, and I mean in a discipline. So మనం అకాడమిషియన్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి స్కూల్లోనో లేకపోతే కాలేజ్లోనో ఎవరో ఒక ఇన్స్పైర్ చేసే టీచర్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలానే డిఫరెంట్ రంగాల్లో ఉండే కళాకారులు, అది డాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, చివరికి మూవీ డైరెక్షన్ అవ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళని ప్రభావితం చేసిన గురువుల గురించే మాట్లాడతారు. అలానే మనకి ఇంతకు ముందే అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత బాగా చదవచ్చు, చాలా టాలెంటెడ్ అవ్వచ్చు, బట్ మన సెల్ఫ్ డిసిప్లైన్లో మాత్రం కొన్ని లోపాలు ఉంటాయి. దాన్ని రెక్టిఫై చేసిన టీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. మన టీచర్ వల్లనే నేను ఇలా ఉన్నాను. 5 రకాల గురువులున్న ఆధ్యాత్మిక గురువులు, ఈరోజు లౌకిక గురువులు మీరంతా. ఆధ్యాత్మిక గురువులు స్థానం ఇవాళ లౌకిక గురువులు సాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ విద్యార్థులకి విద్య నేర్పడంతో పాటు విజ్ఞానం కూడా నేర్పించి, వారికి ఒక సంస్కృతిని, నాగరికతని నేర్పించి, వారి భారీ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు పోషించిన పాత్ర అమోఘం. కష్టాన్ని వాళ్ళ తాలూకా పాఠంగా మలిచి, అంటే ముందు రోజు వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవుతారు టీచర్స్. ఆ ప్రిపేర్ అవ్వడం చాలా అవసరమే. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క డౌట్ వేస్తే ఆ అధ్యాపకుడు తడబడకుండా దాన్ని ఎంతో అతనికి కన్విన్సింగ్గా చెప్పాలి. దానికోసము ఆయన ప్రతిరోజు ఒక తరగతి విద్యార్థిగానే పరిగణిస్తారు ఆయన ఆ అధ్యాపకుడు. గురువు లేనిదే ఏ విద్య అయినా ముందుకు వెళ్ళదు. అటువంటి మహోన్నతమైనటువంటి
ఉపాధ్యాయ వృత్తి నుండి మనందరికీ ఆదర్శంగా అత్యంత ఉన్నతమైనటువంటి భారతదేశంలోనే ఒక స్థానమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన నుంచి అడుగులు ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాజమండ్రి క్వారీ సెంటర్ బీజేపీ కార్యాలయంలో సామూహికంగా సభ్యత్వాలు తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు విచ్చేశారు. లాంఛనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలాల్లో గ్రామాల్లోనూ ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత అనే అంశంపైన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని విశ్లేషించారు. చారిత్రాత్మక ప్రాధాన్యతను వివరించారు. జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా చేయాలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడపాల రామకృష్ణారావు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, రొంగల గోపి, కురగంటి సతీష్, యనమల రంగారావు, నీరుకొండ వీరన్ చౌదరి, వీర వీరాంజనేయులు, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు కాలుపు సత్సారాం, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలో ఎక్కువ సభ్యత్వం చేయండి, ఎందుకు చేయించాలి, ఎందుకు ప్రజలను కలవాలి, రేపు 8వ తారీఖుకి మన రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చిన సందర్భంలో ఈ 4 రోజుల్లో నేను ఏ విధంగా సభ్యత్వానికి ప్లానింగ్ చేశాను, నా మండలంలో 3000 4000 సభ్యత్వం అనే రిపోర్ట్ చెప్పే విధంగా మనం ప్రిపేర్ కావాలి. సామాన్య ప్రజానీకం కూడా అంటే న్యూట్రల్ వాటర్స్ కానీ సామాన్యమైన ప్రజానీకంలో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. దానికి మొన్న ఎన్నికల్లో మనకి వచ్చిన ఓట్ల శాతమే దానికి ఉదాహరణ అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సాధించిన ప్రగతి కానీ అభివృద్ధి కానీ ఆలోచన చేసి అనేక మంది సామాన్య ప్రజానీకం కూడా భారతీయ జనతా పార్టీలోకి రావాలి, భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వం చేయాలి. ఈ సభ్యత్వం కోసం మన అందరం కూడా 25వ తారీఖు వరకు మొదటి విడత సభ్యత్వం చేయాలి. అలాగే మళ్ళీ అక్టోబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు సెంటర్స్లో వివిధ ప్రాంతాల్లో సామూహికంగా ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో ఆ ప్రాంతాల్లో మనం టెంట్లు వేసుకుని కానీ లేదా అటువంటి ప్రాంతాల్లో 2వ విడత సభ్యత్వం చేయాలి. అలాగే అక్టోబర్ 16 నుంచి 31 ఆ 15 రోజులు కూడా 3వ విడతలో క్రియాశీల సభ్యత్వం చేయాలి. పుష్కర్ ఘాట్ వద్ద రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సృష్టి గణపతి కొలువు తీరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 7వ తేదీన ఉదయం 9:54 గణనాథుడు తొలి పూజ అందుకోనున్నాడు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా పుష్కర్ ఘాట్ వద్ద రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సుమారు 15 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో నిరంతరాయంగా నిబద్ధతతో సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 16వ సంవత్సరం సృష్టి గణపతిగా భక్తులకు గణనాథుడు అనుగ్రహించనున్నాడు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు జగ్గపూడి విజయలక్ష్మి, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది సృష్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నామని భక్తులందరూ తప్పనిసరిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆహ్వానించారు. సృష్టి గణపతి ఆవిర్భావం గురించి మౌద్గల్య పురాణంలో ఉందని విజయలక్ష్మి వివరించారు. ప్రతిరోజు పూజలతో పాటు సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం. పూజల్లో గణపతికే అగ్రతాంబూలం ఇస్తామని గుర్తు చేశారు. అటువంటి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసాదాలు స్వామివారికి అయ్యప్ప ఆలయం నుంచి ఉదయం సాయంత్రం వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, అడప అనిల్, దూర్వాసల సత్యనారాయణ, వక్కపాటి మురళి, బర్ల సీతారత్నం, నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాన్ని మనం పెన్నంతో, గాజులతోటి, కాయిన్స్ తోటి, కలసాలతోటి ఇలా వివిధ రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పాటు చేసి వాటిని భక్తులకు వితరణ చేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి గణపతి సృష్టి గణపతి. నాణాలతో వినాయకుడిని పెట్టడం జరిగింది. ఒకసారి గరికతో జరిగింది, ఒకసారి పెన్నలతో జరిగింది. అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జక్కమూడి రామ్మోహన్ గారు తనయులు, వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి, ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు. కమిటీ వాళ్ళు కూడా నభుతో భవిష్యత్తుగా రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వీక్షించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. కడియపులంక అంతర్జాతీయ పువ్వుల మార్కెట్లో వినాయక చవితి సందడి కనిపించింది. పూల ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఈ నెల శనివారం నుండి 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రులకు పువ్వులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో అమ్మకాలు కొనుగోలులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుత సీజన్లో పూల దిగుబడులు అంతగా ఉండవు. అందుకనే కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉండే బంతి, చామంతి, గులాబీ వంటి రకాలను టన్నుల కొద్దీ కడియపులంక మార్కెట్కు దిగుమతి చేసుకున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పువ్వులను బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్కు తీసుకొచ్చారు. శనివారం జరుపుకునే వినాయక చవితికి అవసరమైన పూల కొనుగోలుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల నుంచి 2-3 రోజుల ముందుగానే కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారులు తరలివస్తారు. అంతేకాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఎగుమతులు చేపట్టారు. ఇటీవల సంభవించిన గోదావరి వరదల వల్ల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో రంక ప్రాంతాల్లో సాగయ్యేటువంటి కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల పంటలకు నష్టం వాటిల్లింది. అందువల్ల ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి. గురువారం ఉదయం నుంచి అధిక ధరలు పలుకుతున్నాయి. చామంతి కేజీ 250 రూపాయలు, తెల్ల చామంతి 300 రూపాయలు, బంతి 70 రూపాయలు, కనకాంబరాలు 300 నుంచి 450, గులాబీ పూలు 180 రూపాయలు, జాజులు 1200 రూపాయలు, లిల్లీ 500 రూపాయలు, మల్లి ధర ఏకంగా 1500, హైబ్రిడ్ గులాబీ కట్ట 250 రూపాయలుగా ధరలు పలికాయి. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థినైన డాక్టర్ శ్రీవత్సల శర్మకి శాలువా కప్పి మెమెంటో ఇచ్చి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీవత్సల సాధించిన విజయాల్లో ప్రధానమైంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదవడం,
ఆ సర్టిఫికెట్ని భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్యసౌందర్య మాట్లాడుతూ శ్రీవత్సల తన ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులను రాజమహేంద్రి మహిళా కళాశాలలోనే చదవడం చాలా గర్వంగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీవత్సల మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రాజమహేంద్రి మహిళా కళాశాలలోనే 2015 నుంచి 2017 సంవత్సరంలో చదివానని, డిగ్రీ కూడా ఇదే కళాశాలలో 2017లో చదివానని చెబుతూ విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, నా జీవితాంతం కూడా అలా ఒదిగి ఉండి ఎన్నో విజయాలను సాధించాలనే కాంక్షతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఇంతటి విజయానికి పునాది వేసిన రాజమహేంద్రి మహిళా కళాశాలకు, గురువులకు, రాజమహేంద్రి కళాశాల నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన యొక్క పుట్టినరోజుని వేళ దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ డే కింద జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చాలామంది ఉంటారు, రాష్ట్రపతి చేసి ఉండొచ్చు, కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అయినా ఒక దిక్సూచిలాగా, అంటే ఒక టీచర్ అంటే ఒక దిక్సూచి, అటువంటి దిక్సూచిలాగా ఉండి మన భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడైనా మీటింగ్ ఉండి మాట్లాడవలసి వస్తే కంపల్సరీగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు తీసుకున్నాడు. ఎందుకంటే ఈయన టీచర్ ఇంజనీర్. భారీ వర్షాలకు పంట నీట మునిగిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి రైతుకు రైతు భరోసా చెల్లించాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేసింది. భారీ వర్షాలకు పంట నీట మునిగిన రైతులకు పంట నష్టపరిహారాన్ని చెల్లించాలి, ప్రతి రైతుకు రైతు భరోసా చెల్లించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని దేవారం గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ రైతు తెల్లం చొక్కన్న దొర ఎకరం వరి పొలం మొత్తం గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయని, నీట మునిగిన పంటల రైతులందరికీ పంట నష్టపరిహారాన్ని చెల్లించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల హామీలను నెరవేర్చాలని కోరారు. రైతు భరోసా హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా దేవారం గ్రామంలోని వ్యవసాయ రైతు తెల్లం చక్కనదొర వేసిన వరి పొలం మొత్తం నీట మునిగిపోయిందని తెలియటంతో నీట మునిగిన వరి పొలం పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పరిధిలోని దేవారం గ్రామంలో మరి తెల్లం చుక్కందర వేసినటువంటి ఎకరం వ్యవసాయ ఊడి పొలంలో మరి ఈరోజు కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా మరి వాగుల వంకలు పొంగిపరుతుండడంతో మరి వ్యవసాయ రైతు తెల్లం చుక్కందర గారి పొలంలో మరి చూడండి కాలువ, విపరీతమైనటువంటి కాలువ మరి ఊరి పంట మొత్తం ముంచేసింది, ఎకరం పొలం కూడా మొత్తం ముంచేసింది. దళితులపై దాడులు అమానుషమని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గం ద్వారపూడి దగ్గర అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టలో భాగంగా తీవ్రత నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీ చార్జీ చేయడం విచారకరంగా పేర్కొన్నారు. బాధితులను పరామర్శించడానికి తాను వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం సమంజసంగా లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛను హరించే హక్కు ఎక్కడుందని సూటిగా ప్రశ్నించారు. పోలీసుల గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ అంశాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైనా సరే స్వేచ్ఛగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇంకా కనీసం 2 నెలలు కూడా పూర్తి కాకముందే తొంగులోకి తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ హౌస్ అరెస్ట్ అంట, ఎంత అన్యాయమో చెప్పండి. నేను వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళ్తే తప్ప, నేనేమన్నా గొడవ చేసే వ్యక్తినా? నేను వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాను అంటుంటే జగూర్పాడు దగ్గర పోలీస్ పికెట్, కేశవరం దగ్గర పోలీస్ పికెట్, మండపేట దగ్గర పోలీస్ పికెట్, అనపర్తి దగ్గర పోలీస్ పికెట్, అసలు ద్వారపూడి దిగ్బంధనం చేసేసారు పోలీసులు. ఇదేమన్నా న్యాయమా? ఈ రకంగానే పరిపాలించడం? భక్తజనాన్ని అనుగ్రహించడానికి గణనాథులు మార్కెట్లోకి వచ్చేశారు. వర్ణరంజితమై గణపతులు కొలువు తీరి భక్తుల కోసం ఎదురుచూస్తున్నారు.
పార్వతీదేవి పసుపుముద్ద చేసి వినాయకుడికి జీవం పోస్తే ఈ కళాకారులు తమ నైపుణ్యంతో అద్భుతమైన గణేష్ విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 7 జరిగే వినాయక చవితి వేడుకలకు ఈ విగ్రహాలు తురిమెగులు దిద్దుకుంటున్నాయి. గణపతి నవరాత్రుల్లో ఈ విగ్రహమే అత్యంత కీలకమైంది. ఒకప్పుడు చిన్న చిన్న మట్టి విగ్రహాలతో ఏర్పాటు చేసేటువంటి ఈ వేడుకలు ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలతో సందడి చేస్తున్నాయి. దేవీ నవరాత్రులు శ్రీరామనవమి వేడుకల మాదిరిగా ఊరికి ఒకచోట 2 చోట్ల చవితి వేడుకలు జరగవు. వీధి వీధికి సందు సందుకు గణనాథుడు కొలువు తీరాల్సిందే. చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఈ వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందే. ఈ వేడుకల ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు మామూలుగా ఉండటం లేదు. ఎవరికి వారు పోటాపోటీగా విగ్రహాలను ఊరేగించి నదులు కాలువల్లో నిమజ్జనం చేసే తూరు అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ వేడుకలు తారాస్థాయిలో జరుగుతాయి. అందుకనే ఈ విగ్రహాల తయారీ కూడా భారీ ఎత్తున చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు వలస వచ్చి 5-6 నెలల ముందు నుంచే ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంటారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తుగల విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. సైజులను బట్టి వీటి ధర ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ వారు ముందుగానే ఈ విగ్రహాలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్లు ఇస్తారు. ఉత్సవాలకు ముందు రోజు వీటిని వాహనాల్లో తీసుకువెళ్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట తదితర పట్టణాల్లో వీటిని తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అలాగే రావులపాలెం, తుని, జగ్గంపేట తదితర ప్రదేశాల్లో జాతీయ రహదారి పక్కన వీటి అమ్మకాలు జోరు అందుకుంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వేమగిరి వచ్చే దారిలో వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణేష్ విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. సిరసపల్లి భరత్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ వేమన వీధిలో నివసించే సిరసపల్లి భరత్ ఇటీవల స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు ఈరోజు పెద్దకార్యం నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి భరత్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పుత్రవియోగంతో బాధపడుతున్న సాక్షి టీవీ స్టాఫ్ కెమెరామెన్ మురళిని ఓదార్చారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ లహర్నాథ్, వైసీపీ నాయకులు గిరిజాల బాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దండుపాటి సత్యంబాబు, పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. భరత్ ఆకస్మిక మృతికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ త్రిబుల్-సి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. భరత్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం నిర్వహించారు. వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం అధ్యక్షుడు సేనాపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులు కాసా జయప్రద దంపతులు కొత్తపల్లి వేదాజు, బొమ్మరాజు అనురాధ, రాళ్లబండి సత్యవాణులను క్లబ్ పూర్వాధ్యక్షుడు సోరుపరెడ్డి తాతారావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. అతిథులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమాజానికి అందించిన సేవలను వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయుల చేతుల మీదుగా 3 పేద విద్యార్థులకు, 80 మంది వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులైన ఉత్తమ ఉపాధ్యాయులకు క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, బేర్ రత్నాంబ, పొట్లూరు రామబ్రహ్మం, గీసాల బాపూజీ, శీలం రామకృష్ణ, ఉప్పులూరు కాశీ విశ్వనాథం, ఆదిరెడ్డి రామకృష్ణ, బొల్లా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించి భారతీయ ఆధ్యాత్మికతను ఆయన నిలబెట్టారు. ఆ తర్వాత మనకు తెలిసి జగద్గురువుగా మనం అందరం ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆది శంకరులు, ఆయా కాలాల్లో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత బుద్ధుడు, తర్వాత ఇంకా ఆధునిక కాలంలో వివేకానందుడు, వారి గురువు రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహా గురువర్యులందరూ పుట్టినటువంటి భూమి భరత భూమి. 1 లక్ష రూపాయల వరకు ఇలా ఫండ్స్ ఉన్నాయి నిజంగానే. ఎందుకంటే 14 నుంచి 14 సంవత్సరం మనం 2011 నుంచి ఇవాళ అలా ప్రతి సంవత్సరం కూడా పెన్షన్లు ఇస్తూ, స్కాలర్షిప్ ఇస్తూ, మెడికల్ క్యాంప్ పెట్టుడు, అన్ని రకాలు చేస్తూ, వీల్చైర్స్ ఇస్తూ చాలా రకాల కార్యక్రమాలు సేవాక్రమం చేస్తున్నా సరే ఆ నెలలో ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కూడా మన మీదే వేస్తుంటారు మామూలుగా. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో స్థానిక దౌలేసర్లో ఉన్న జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా అధ్యక్షత వహించారు. సెక్రటరీ కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, అశ్వథ నారాయణ, జయశ్రీ, డాక్టర్ నల్లమిల్లి ఉదయ్ భాస్కర్, ఏవిఎస్ సత్యనారాయణ బాబు, వెన్నా కుమారస్వామి, డి అన్నపూర్ణ, సుజాత, నల్లమిల్లి అమిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నుంచి ఆయన గురించి మా ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఎటువంటి మాస్టర్ అంటే ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన వెహికల్ని ఆయన యొక్క శిష్యులు తాడు కట్టుకొని తీసుకొని వెళ్ళి రిటైర్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చారు. అంటే ఆ యొక్క గౌరవం అనేది ఆయన పొందాడు. అదే గౌరవం ప్రతి టీచర్ కూడా పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క టీచర్స్ డే, గురు పూజోత్సవము అనేది మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ గురించి నేను ఒక విషయం చెప్తాను. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ కడతాడు, ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, అంటే వివిధ రంగాల్లో ఉంటారు. కానీ వాళ్ళందరినీ తయారు చేసేది మాత్రం ఒక్క ఉపాధ్యాయుడే. ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే ఇన్ని రంగాల నుంచి అందరూ బయటకు వస్తున్నారు. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, ఎవరైనా సరే వాళ్ళందరూ వాళ్ళు ఇంజనీర్స్ అయిపోరు. ఇప్పుడు ఇక్కడ బోల్డ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తులో రకరకాల వృత్తుల్లో వాళ్ళందరూ స్థిరపడతారు. అందరూ స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో జరిగిన 73వ బ్యాచ్ ముగింపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీమాల్ వస్త్ర సముదాయం మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ విచ్చేశారు.
దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నైపుణ్యం గల కుట్టు పనివారు లేకపోవడం వల్ల మహిళలకు సంబంధించిన అన్ని మోడల్స్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం వర్కులు నేర్పించడం, వారిని ఉన్నతవంతులుగా తీర్చిదిద్దడం ఎంతైనా అభినందనమని పేర్కొన్నారు. నైపుణ్యం గల కుట్టు పనివారికి తమ సంస్థ ద్వారా ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు స్వర్ణాంధ్ర ద్వారా పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల్ రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ మహిళలు కష్టపడి సంపాదించిన ధనం పొదుపు చేయడం వల్లే కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని సుమారు 19,000 మందికి ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం వర్క్, కంప్యూటర్లో శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచితంగా మెటీరియల్, మధ్యాహ్న భోజనంతో పాటు శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్యాచ్లో మగ్గం వర్క్, కుట్టు మిషన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన పావని, సునంద, పార్వతీరత్నం, విజయలక్ష్మి, బాల, సౌజన్య, రామలక్ష్మి, లావణ్య, శ్యామల వాణిలు అందుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన దుర్గాప్రసాద్ను సాల్వతో సత్కరించి జ్ఞాపకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం టీచర్ దివ్య, కుమార్లు పాల్గొన్నారు. కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతాయని రాంబాబు తెలిపారు. ఆసక్తి గల మహిళలు సంప్రదించాలని కోరారు. గవర్నమెంట్ ఫండ్స్ కోసమని ఆ ఫండ్స్, ఈ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, సొసైటీ నుంచి ఫండ్స్ కోసం రన్ చేసేవి చాలా ఉంటాయి. కానీ ఇంత డిసిప్లిన్తో, ఇంత డెడికేటెడ్గా మీకు నేర్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. అది ఈ విషయంలో నిజంగా సార్ని అప్రిషియేట్ చేయాలి. మేడం కూడా అసలు చాలామంది స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్బ్యాక్స్తో ఆమె డెడికేషన్ కూడా నాకు అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ విజయలక్ష్మి గారు, నేను మేడం దగ్గర స్టూడెంట్. నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక నమ్మకం కలగాల. నమ్మకం ఏంటి? నా భర్త నన్ను వదిలేసిన, నా భర్త ఒకవేళ మరణించిన, నా భర్త లేడు, ఇప్పుడు నేను ఒక సింగిల్ లైఫ్ అనుకోండి, మీరు భర్తే లేడు అనుకుందాం, ఎలా బతకాలనే దానికి ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి, ఒక లక్ష్యాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థ మీకు ఇచ్చింది. మీ కాలం మీరు నిలబడగలరు. మీరు కుట్టి మిషన్ కుట్టడం ద్వారా డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా మీ కుటుంబాన్ని ఒకళ్ళని చేయి చాచకుండా, ఒకళ్ళ పంచలు చేరకుండా మీ అంతటి మీరు బతకగలిగే ఒక కాన్ఫిడెన్స్ మీకు స్వర్ణాంధ్ర సేవ. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపేటంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. కొంతమూరు షణ్ముఖపేటలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతి సందర్భంగా జనల్గడ సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో గురుపూజా మహోత్సవం జరిగింది. కంటిపూడి రామారావు స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన త్యాగరాజ మాస్టర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, స్కందస్వామి గురుపూజా మహోత్సవం కోసం వివరించారు. కంటిపూడి రామారావు స్కూల్ పూర్వ విద్యార్థులు ఆంధ్ర శ్రీనివాస్, తోరంగి రమణ, భాష, దేవికాంత్, నాగేశ్వరరావు, మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. విద్యార్థుల్లో జ్ఞానజ్యోతులను వెలిగించేవారే ఉపాధ్యాయులని, దేశ భవిష్యత్తుకు ఉపాధ్యాయుడే వెన్నెముకని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు విద్యార్థులకు సూచించారు. భాష్యం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని దానవాయిపేటలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిబాబు, సంయుక్తులు పాల్గొన్నారు. రాజానగరం మదర్సాలో గత 3 సంవత్సరాలుగా చదువుతున్న 2 బాలురు అదృశ్యమయ్యారు. బుధవారం నుంచి కనిపించడం లేదని తెలిసింది. ఈరోజు సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులు రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహకిషోర్ ఆదేశాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కిర్లంపూడి మండలానికి చెందిన షేక్ సలీం వయసు 17 సంవత్సరాలు, షేక్ యాసిన్ వయసు 14 సంవత్సరాలు
ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఇన్స్పెక్టర్ రాజానగరం 9440796585. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరానికి వినాయక చవితి శోభ. మార్కెట్లో భక్తుల కోసం గణనాథులు, పూల ధరలకు రెక్కలు. భారతీయ సంస్కృతిలో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. పుష్కర్ ఘాట్ వద్ద కొలువు తీరనున్న సృష్టి గణపతి. ఈ నెల 7 నుంచి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నేతలు. దిశానిర్దేశం చేస్తున్న నేతలు. శేషేసిన సమాప్తం. నమస్కారం.